పరిణయం 24th చాప్టర్. అమూల్య అంకితలను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన ఆర్యన్ వాళ్లకు ట్రీట్మెంట్ జరుగుతుండగా అక్కడ ఎక్కువసేపు ఉండలేక తన అత్తయ్య సరియుతో వాళ్ళను చూసుకోమని చెప్పి తన పేరెంట్స్ దగ్గరకు వెళ్తాడు. వారికి తన అవసరం ఉండడంతో. కానీ అప్పుడు అతనికి తెలియదు అదే నిర్ణయం తన జీవితంలోని అతి పెద్ద తప్పుగా మారబోతుందని. డెన్లో ఒక వ్యక్తి ఆనందంతో సంబరాలు జరుపుకుంటూ ఉన్నాడు. వాళ్ళు ఇక మళ్ళీ లేరు అని వరుసగా నవ్వుకుంటూ అమూల్య ఫోటోను తీసుకుని చూస్తాడు. నువ్వు చిన్నప్పటి నుంచి నా కళ్ళకు అడ్డు వస్తూనే ఉన్నావు. ఎన్నోసార్లు ప్రయత్నించా, ఇప్పటికి కుదిరింది. బాగా ఫైట్ చేశావు, కానీ నాకన్నా అయితే మాత్రం కాదు అని నవ్వుతూ అమూల్య ఫోటోని తీసి కాలుస్తూ ఉంటాడు అతను. విశ్వ వాళ్ళ ఇంట్లో విశ్వ రూమ్లో అమూల్య చిన్నప్పటి ఫోటో కింద పడిపోయి పగిలిపోతుంది. ఆ శబ్దానికి విశ్వ లేచి వచ్చి ఆ ఫోటోను చేతిలోకి తీసుకుని బాధగా చూస్తాడు. లక్కీ, ఇలా బ్రతికున్న వాళ్ళ ఫోటో పడిపోకూడదంటారుగా అని మనసులో అనుకుని సర్వెంట్ని పిలిపించి గ్లాస్ పీసెస్ అన్నీ క్లీన్ చేపించి మౌనిక రూమ్కి వెళ్ళి చూసేసరికి మౌనిక లోకంతో సంబంధం లేనట్టు ఫుల్గా మత్తుగా బెడ్పై పడి ఉండడం చూసి విశ్వకి మాట్లాడబుద్ధి కాక వచ్చేస్తాడు. అలా వచ్చిన తనకి తన కూతురు లక్కీ చిన్నతనం గుర్తు వస్తుంది. చిన్నప్పుడు లక్కీ చాలా అల్లరి పిల్ల. ఎవ్వరిని ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండనిచ్చేది కాదు. సరియు ఎప్పుడు లక్కీ వెనకాల పరిగెత్తుతూ ఆమెకు తినిపించడానికి చాలా కష్టపడేది. విశ్వ ఇంటికి రాగానే నాన్న అంటూ తన దగ్గరికి వచ్చి ఎత్తుకునే వరకు గోల చేసేది. సరియు కోపంగా చూస్తూ ఉంటుంది తన కూతురి అల్లరికి. లక్కీ చిన్నగా బుంగమూతు పెట్టుకుని నాన్న, అమ్మ, అత్త నన్ను కొడుతున్నారు అని కంప్లైంట్ చేస్తూ ముద్దు ముద్దు మాటలతో తనకు నవ్వు తప్పించేస్తుంది. విశ్వ, అవునా బంగారం, మీ అమ్మకి తినిపించడం రాదులే అని లక్కీని తనే గుర్రం ఎక్కించుకుంటాడు. అంతలో సుజాత వచ్చి లక్కీకి కొసిరి కొసిరి తినిపిస్తూ ఉంటే లక్కీ ఏడుస్తూ నాన్న, అత్త కొడుతుంది అని కంప్లైంట్ చేస్తుంది. సుజాత కూడా నవ్వుతూ అమ్మ బుడంకాయ్, నేను నీకు తినిపిస్తే కొట్టినట్టు ఎలా అనిపించింది అని అడిగి లక్కీని దగ్గరకు తీసుకోవడానికి ముందుకు వస్తుంది. అప్పుడే ఆర్యన్ పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా, లక్కీ నన్ను గిచ్చింది అని ఆమె మీదే కంప్లైంట్ చేస్తాడు. లక్కీ ముద్దుగా ఆర్యన్ని చూపిస్తూ అత్తా, నన్ను లడ్డు అని ఏడిపించాడు, అందుకే గిచ్చా అని అంటుంది. దానికి సుజాత నవ్వుతూ సరిపోయింది, మీ నాన్న రాగానే నీకన్నీ కంప్లైంట్స్ గుర్తుకు వస్తాయి అని అంటుంది. ఎలా కన్నావన్నయ్య దీన్నసలు అని అడుగుతుంది. విశ్వ, ఇది మరీ బాగుందిరా, కన్నది మీ వదినైతే నన్నంటున్నావా అని అంటాడు. అయినా ఎందుకు నా చిట్టి తల్లిని ఇబ్బంది పెడుతున్నారు అని లక్కీ వైపు నవ్వుతూ చూసి, లక్కీ, రేపు నీ బర్త్డే కదా, రేపటితో నీకు 5 years వస్తాయి, నీకేం గిఫ్ట్ కావాలి అని విశ్వ అడుగుతాడు. సరియు నవ్వుతూ ఇది మరీ బాగుంది, దానికేం తెలుసు ఏం గిఫ్ట్ కావాలో, ఇలా అడిగితే ఖచ్చితంగా చాక్లెట్సే కావాలంటుంది అని అంటుంది సరియు. విశ్వ సీరియస్ గా చూసి నీకెందుకు సరియు, నాకు నా కూతురికి మధ్య రావద్దని చెప్పానా అని అంటాడు. అప్పుడే లక్కీ విశ్వ జుట్టు లాగేసరికి విశ్వ ఆశ్చర్యంగా అయ్యో ఏమైందే అని అడుగుతాడు. లక్కీ కోపంగా అమ్మని ఏమనద్దు, అమ్మ నాది అని బెదిరిస్తూ ఉంటుంది. విశ్వ నవ్వుతూ మరి నేను అని అడుగుతాడు. లక్కీ నాన్న నా హీరో అంటుంది. అది విని విశ్వ నవ్వుతూ ఎవరిని ఎలా ఐస్ చేయాలో నీకు బాగా తెలుసు బంగారం అని అంటాడు. మరి నీకేం గిఫ్ట్ కావాలి చెప్పు అని అడుగుతాడు లక్కీని. లక్కీ ముద్దుగా మరేమో అందరికీ ఫుడ్ పెడదాం అని అంటుంది. అదే నా గిఫ్ట్ అని విశ్వ అడుగుతాడు. లక్కీ అవును, అమ్మ రోజు సరిగ్గా తినడం లేదు, నాకు బాగా పెడుతుంది, కానీ ఆమె మాత్రం వద్దు అని తినదు అని కంప్లైంట్ చేస్తుంది. విశ్వ సరియు వైపు తిరిగి
ఏమైంది అని అడుగుతాడు. సరియు ఉపవాసం ఉన్నానండి అని అంటుంది. సో ఇదేనండి పరిణయం 24th చాప్టర్. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి కథల కోసం మన ఛానల్ ద నోవెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి.